హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఎట్లా మీ పక్కింటి అబ్బాయిని. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా అన్నారంట, మనం అరుణాచలం వెళ్ళాలంటే ఆ శివుడి అనుగ్రహం ఉండాలి అని. మొత్తానికి ఆ శివుడు మమ్మల్ని అనుగ్రహించాడు. మేము మా గ్యాంగ్తో అరుణాచలం వెళ్తున్నాం. ఇక అమ్మవారిని మనసులో తలుచుకొని విజయవాడ నుంచి గుంటూరు రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. మొత్తానికి స్టేషన్కి 1 అవర్ ముందే వచ్చేసాం. తీరా ఇక్కడికి వచ్చిందా తెలిసింది ఏంటంటే ట్రైన్ 2.5 hours డిలే అంట. మిడ్ నైట్ రావాల్సిన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది. ఇక చేసేదేం లేక ట్రైన్ అయితే ఎక్కేసాం. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తిరువణమలలో దిగాం. లిటరలీ నేను ఇక్కడ క్రౌడ్ని చూసి అయితే షాక్ అయ్యా. మాకు తెలియకుండానే మేము పౌర్ణమి రోజు వచ్చాం. నార్మల్గా అయితే పౌర్ణమికి క్రౌడ్ ఎక్కువగా ఉంటారు, బట్ ఇది చైత్ర పౌర్ణమి, అందుకే క్రౌడ్ ఇంత ఎక్కువగా ఉన్నారు. ఈ చైత్ర పౌర్ణమి రోజు ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తే సంవత్సరం మొత్తం చేసిన పుణ్యం వస్తుందంట, అందుకే ఇంతమంది వచ్చారు. ఇక ఈ జనాల్లో మాకు రూమ్ దొరకడం కూడా చాలా టఫ్ అయిపోయింది, బట్ లాస్ట్కి ఒక రూమ్ దొరికింది. ఇక ఫ్రెష్ అయ్యి గిరిప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాము. నైట్ టైం అరుణాచలం చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. ఇక ఆ గిరిప్రదక్షిణలో నాకు లిటరలీ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఎక్కడ వింటున్నా సరే హరహర మహాదేవ శంభో శంకర అనే నామం మాత్రమే వినబడుతుంది. ఇక అలా మా గ్యాంగ్తో చిల్ అవుతూ మనసులో ఆ శివుని తలుచుకుంటూ గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాము. ఫైనల్గా అరుణాచలేశ్వరుని కూడా దర్శనం చేసుకున్నాము. నిజంగా ఈ ట్రిప్ ఇంత బాగా జరుగుతుంది అస్సలు అనుకోలేదు. ఎన్నో మెమరీస్ని ఇచ్చింది. మళ్ళీ ఆ శివయ్య దయ ఉంటే ఇంకోసారి వెళ్ళాలనుంది. హరహర మహాదేవ శంభో శంకర.